నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, బీసీ ఎంబీసీ కులవృత్తులకు ₹1,00,000 చెక్కులు జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల ప్రజలు, సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ చైర్మన్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సర్పంచ్ అట్లాగే మండల నారాయణఖేడ్ ఈరోజు కులవృత్తుల వారికి ₹1,00,000 చెక్కులు మామూలుకి 2 ఇచ్చారు. ఒకటి శాంతమ్మారు, ఒకటి ప్రకాష్కు ఇద్దరికి ఇచ్చారు. విడతల వారిగా మరో వచ్చే నెల 15వ తారీఖు మళ్ళీ ఇద్దరికి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. మా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా టీఆర్ఎస్లో వలసలు తీవ్రంగా సాగుతున్నాయి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు. ఇక్కడ నారాయణఖేడ్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మేము ఘంటాపదంగా చెప్తున్నాము. మా ఎమ్మెల్యే గారు రాత్రి పగళ్ళు ప్రజల్లో వండుకుంటూ ప్రజల సేవలు అందిస్తున్నారు. సాపు పెళ్లి ఏ ఆపత్తున్నా ప్రతిరోజు ప్రజల్లో ఉంటున్నారు. ప్రజల మమేకమై ఆయన నేను ఎమ్మెల్యే అని కూడా ఫీలింగ్ కూడా లేదు అతనికి. ఆయన సామాన్య కార్యకర్తగానే ఫీల్ అవుతాడు. ప్రతి ఒక్కరు గంటదండ ఉంటున్నారు. ప్రభుత్వం కేసీఆర్ గారికి, భూపాల్ రెడ్డి గారికి మా గ్రామస్తుల తరఫున నేను రుణపడి ఉన్నాను. జై శ్రీ ప్రభాకర్, గ్రామ పంచాయతీ రుద్రాల సర్పంచ్ గారిని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు ఎం భూపాల్ రెడ్డి గారు అందరూ కలిసి ఈరోజు ఈసీ బంధు పథకం కింద ₹1,00,000 చెక్కును అందజేయడం జరిగింది. ఇది పూర్తి ఉద్దేశం ఏ పట్టణంలో కూడా ఏ కుల సంఘాలు కూడా వెనుకబడి ఉండడం కారణంగా కేసీఆర్ గారు స్వయంగా కూర్చొని ఎవరు సలహాలు లేకుండా అతనే స్వయంగా ఆలోచించి ప్రతి ఒక్క కులంకు ఈరోజు ₹1,00,000 నగదిచ్చి వాళ్ళ జీవితాలను బాగు చేయాలనే ఉద్దేశంతో ఈ పథకం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ కొన్ని కులాలు మాత్రమే ప్రకటించినప్పటికీ కూడా దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో, తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు కూడా బీసీ దళిత బంధు మొదలుకొని అన్ని కుల సంఘాలకు కూడా కేసీఆర్ గారు ఈ ఆర్థిక సహాయం చేసి మనను ఆర్థికంగా అభివృద్ధి చెందిన రోజే మన బంగారు తెలంగాణ సాధిద్దామని చెప్పేసి దృఢ నిశ్చయంతో ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది. జై కేసీఆర్, జై ఎంపీఆర్, జై తెలంగాణ.